తెలంగాణలో పార్టీ ఫిరాయింపు 10 మంది ఎమ్మెల్యేల కేసు మళ్లీ తెరవైపుకు వచ్చింది. దీనిపైన సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఏదైతే స్పీకర్ ఉన్నారో వారికి ఈ బాధ్యతలు వారిపైన చర్యలు తీసుకోవాలని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. నిన్న ఏదైతే ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన స్పీకరు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి ఏదైతే 2023లో ఎన్నికలు జరిగినప్పటికీ వాళ్ళు ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో బీఆర్ఎస్ పార్టీ అందరూ కలిసి వీరిపైన చర్యలు తీసుకోవాలంటూ వీరిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరిపైన కేసు నమోదు చేసి అసలు పార్టీలో నుంచి గెలిచి ఇంకొక పార్టీకి వెళ్లడం పైన వివరణ ఇవ్వాల్సిందిగా అయితే అప్పుడు చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని స్పీకర్కి అనుమతి ఇచ్చారో ఈ స్పీకర్కి ఇచ్చిన తర్వాత కూడా ఈ సుదీర్ఘ విచారణ తర్వాత నిన్న ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో స్పీకర్ వాళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వారు కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కరు కూడా దీనిపై ఏదైతే నోటీసులు జారీ చేశారో దానిపైన ఒక్కరు కూడా మాట్లాడలేకపోవడం, దీనిపైన ఒక్కరైనా దానం నాగేందర్ అయితే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారో దానం నాగేందర్ రావు వారు దీనిపైన మాట్లాడడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నానో ఆ పొజిషన్కి రాజీనామా చేస్తాను అని చెప్పడం జరిగింది. ఏదైతే ఇంతకుముందు కడియం శ్రీహరి వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలో గెలుపొంది తర్వాత కాంగ్రెస్ పార్టీకి వీళ్ళందరూ వచ్చారో ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎవరైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉండడం జరిగింది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డితో ఈరోజు చర్చలు జరిపి ఏదైతే ఈ నోటీసులకు వివరణ ఇవ్వనున్నట్లయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పటికే ఏదైతే మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయో దాంట్లో కూడా ఎవరు నిలబడుతున్నారనే చర్చలు జరుగుతున్నప్పటికీ ఈ నోటీసులు జారీ చేయడం అనేది మరో చర్చగా మారిందని అయితే మనం చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి అంతమంది గెలుపొంది 10 మంది ఒకేసారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ అప్పుడు తగలడంతో వారంతా కలిసి ఎవరైతే ఈ పార్టీ ఫిరాయింపు చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇంకెప్పుడు కూడా ఒక పార్టీ నుంచి గెలిచి వారి నమ్మకాలను గెలుపొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అప్పుడు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలు నిరసన తెలపడం జరిగింది. దాని నేపథ్యంలోనే ఏదైతే ఇన్ని రోజుల విచారణ తర్వాత వీళ్లకు నోటీసులు జారీ చేసి ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు వివరణ కోరడం అయితే జరిగింది. ఇప్పటికీ మన ఏదైతే సుప్రీంకోర్టులో కేసు నమోదైనప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 10 మంది పైన కూడా వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అయితే వాళ్ళు పట్టుబట్టి కూర్చోవడం జరిగింది. అయితే దీనిపైన కేసీఆర్ వీళ్ళంతా కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లారో వాళ్ళందరిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ కూడా వాళ్ళని వెనక్కి తీసుకురాకుండా ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. దీనిపైన దానం నాగేందర్ రావు రియాక్ట్ అవుతూ కూడా నేనైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మళ్ళీ తిరిగి వెళ్లేది ఉండదు అని అయితే చెప్పడం జరిగింది. ఈ రోజు దానం నాగేందర్ రావు కూడా సస్పెన్షన్ చేస్తున్నట్టు ఒక వివరణ ఇవ్వడం అయితే మనం చూస్తున్నాం. కెమెరామ్యాన్ నరేందర్తో నాగవాణి, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.